హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ కీర్తన. ఈరోజు ఇప్పటివరకున్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. ప్రజలకు నిత్యావసరాల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయాలని తీర్మానించింది. 65 ఏళ్ల పైబడిన వారికి, దివ్యాంగులకు ఇంటి వద్దనే అందించాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా వైకాపా ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఎండియు వ్యవస్థను రద్దు చేయాలనే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 9260 ఎండియు వాహనాలను ఆపరేటర్లకే ఉచితంగా అందించాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రభుత్వంపై 188 కోట్ల భారం పడనుంది. దీపం 2 పథకం కింద 3వ దశ నుంచి సిలిండర్లను బుక్ చేసుకోవడానికి ముందే రాయితీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. పంటలకు ధరలు లేక ఇబ్బంది పడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై 6 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తున్నట్లు ప్రకటించారు. నల్లబర్లి, పొగాకుకు వీలైనంత వరకు వ్యాపారులతో ప్రభుత్వం కొనిపిస్తుందని, అవసరమైతే ప్రభుత్వమే కొంటుందని ఆయన పేర్కొన్నారు. మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయ రంగ సమస్యలు, అన్నదాతల కష్టాలు, పంటల మార్కెటింగ్లో ఇబ్బందులపై సుమారు 45 నిమిషాలు చర్చించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశ విదేశాల్లో పరిస్థితులు పంటల ధరలపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మిర్చి, పొగాకు, కోకో, చెరుకు, మామిడితో పాటు ఆక్వా ఉత్పత్తుల ధరలు తగ్గడానికి కారణాలను వివరించారు. ధరల విషయంలో రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చూస్తామని, వారికి స్పందన చేకూరేలా, క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు. మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు లాంటి ఎన్నికల హామీలపై కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలోకి తీసుకురావడం లాంటి ఎన్నికల హామీల సాధ్యాలపై త్వరలో నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై మంత్రివర్గ ఉపసంఘంను జనసేన, భాజపాల నుంచి మంత్రుల్ని సభ్యులుగా నియమించి ఆ కమిటీకి ఈ బాధ్యతను అప్పగించాలన్నారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 23 లేదా 24 నాటికి కేరళలోకి ప్రవేశించడానికి పరిస్థితులు అత్యంత అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నెల 26 నాటికి రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది రుతుపవనాలు సాధారణం అనగా జూన్ 1 కంటే 2 రోజులు ముందుగా మే 30న కేరళను తాకాయి. అదే రోజు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు బంగాళాఖాతం మీదుగా ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించాయి. కేరళ తీరం, ఈశాన్య ప్రాంతాలను ఒకేసారి నైరుతి తాకడం చాలా అరుదైన విషయం. 2017లోనూ ఇలాంటి సందర్భమే చోటు చేసుకుంది. ఈ ఏడాది అలాగే జరుగుతుందని నిపుణుల అంచనా. ఐఎండీ డేటా ప్రకారం 2009లో మే 23న రుతుపవనాలు కేరళను తాకాయి. ఈసారి అంచనాలకు అనుగుణంగా 24న కేరళలోకి నైరుతి ప్రవేశిస్తే 2009 తర్వాత అత్యంత వేగంగా రావడం ఇదే తొలిసారి కానుంది. అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడును ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, కృష్ణా, పశ్చిమ గోదావరి, నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాలో అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో రైతుల సౌకర్యార్థం మరిన్ని గోదాములు, శీతల గిడ్డంగులు నిర్మిస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఉత్పత్తుల భద్రత కోసం రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డులు, రైతు బజార్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయ మార్కెటింగ్, సహకార శాఖలు, మార్క్ఫెడ్, ఆయిల్ ఫెడ్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాబార్డ్, ఆర్ఐడిఎఫ్ నిధులతో గోదాములు, శీతల గిడ్డంగులు సామర్థ్యం పెంచుతాం. ప్రతి యార్డు పరిధిలో స్థలాలు ఎంపిక చేసి ప్రతిపాదనలు ఇవ్వాలి. యార్డులలో, రైతు బజార్లలో దళార్లు, దొంగల బెడదను నివారించాలి. వానాకాలం సీజన్ కోసం ఇప్పటికే 40 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లను జిల్లాల వారీగా సిద్ధం చేశాం. 15 రోజుల్లో 2 కోట్ల ప్యాకెట్లు అందుబాటులోకి వస్తాయి. రైతులకు సరిపడా పచ్చిరొట్ట విత్తనాలు అందిస్తాం. జొన్నల సేకరణలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలి. డీసీసీబీలు, అపెక్స్ వ్యవసాయ సహకార సంఘాల్లో ఆడిటింగ్ నిర్వహించి అక్రమాలకు పాల్పడిన వారి నుంచి నిధులు రీకవరీ చేయాలి. దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న పీఏసీఎస్ల సీఈఓలను వెంటనే బదిలీ చేయాలి. 4 ఏళ్ల క్రితం ఆయిల్ పామ్ చేసిన రైతులు ఉత్పత్తులను సాధిస్తున్నారో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సంచాలకుడు గోపి, ఉద్యాన సంచాలకురాలు యాస్మిన్ బాషా తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖలు రాయడం మాని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు ఉన్న సమయంలోనే మినీ అంగన్వాడీలకు అన్యాయం చేశారని విమర్శించారు. ఆయన ఇచ్చిన ఓట్ల జీవోలతో అంగన్వాడీలకు ఒరిగేదేమీ లేదని దుయ్యబట్టారు. మొక్కుబడి జీవోల చిక్కుముడులు ఛేదించి పగడ్బందీగా అమలు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. అంగన్వాడీ టీచర్ల జీతాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు రాసిన బహిరంగ లేఖపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా మినీ అంగన్వాడీ టీచర్ల పట్ల బాధ్యత ఉంటే 10 ఏళ్లలో వారిని మెయిన్ అంగన్వాడీలుగా ఎందుకు పదోన్నతులు కల్పించలేదని హరీష్ రావును ప్రశ్నించారు. మూసీ నదికి ఉత్తరం వైపున కోర్ సిటీలో సివరేజ్ వ్యవస్థ ఆధునీకరణ కోసం జోన్ 3 సివర్ నెట్వర్క్ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. 4 నియోజకవర్గాల పరిధిలో 33.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి సంబంధించి 297 కోట్ల వ్యయంతో జోన్ 3 సివర్ నెట్వర్క్ ప్రాజెక్టులలో మొత్తం 135 కిలోమీటర్ల పొడవైన పైప్లైన్ నిర్మాణాన్ని జలమండలి చేపడుతున్నది. నగరంలోని ఓల్డ్ సిటీలో ఉన్న గోషామహల్, నాంపల్లి, కార్వాన్తో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సివరేజ్ వ్యవస్థను ఆధునీకరించడానికి ఈ ప్రాజెక్టు చేపట్టింది. ఈ ప్రాజెక్టు పనులు 98% పూర్తయ్యాయి. దీంతో పాటు మురుగునీరంతా మూసీలోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేయడానికి ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రకు సమయం దగ్గర పడుతున్న వేళ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. గండర్బల్లో పర్యటించి పవిత్ర ఖీర్ భవానీ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పర్యాటక కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మొదట మాతా ఖీర్ భవానీ మేళను విజయవంతంగా నిర్వహించడం, అనంతరం సోన్మార్గ్, పహల్గామ్ మార్గాల నుంచి అమర్నాథ్ యాత్రను సజావుగా నిర్వహించడం తమ ముందున్న లక్ష్యాలని చెప్పుకొచ్చారు. పర్యాటక రంగం పునరుద్ధరణకు జమ్మూ కాశ్మీర్ సర్కార్ కృషి చేస్తుందని, పర్యాటకుల భద్రతే తమ కర్తవ్యమని సీఎం ఒమర్ అబ్దుల్లా కామెంట్ చేశారు. అయితే అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కాబోతుంది. 4 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడు మళ్లీ తన పంజా విసురుతోంది. సింగపూర్, హాంకాంగ్, చైనా, థాయిలాండ్ వంటి దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారత్లో సైతం కోవిడ్-19 కలకలం రేపుతోంది. ప్రస్తుతం భారత్లో 257 కోవిడ్ కేసులు నమోదైనట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తెలిపింది. ఇవి స్వల్ప లక్షణాలు గల కేసులని వ్యాధిగ్రస్తులకు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయవలసిన అవసరం లేదని వివరించింది. కాగా మహారాష్ట్రలో కరోనా వైరస్ యాక్టివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే పాజిటివ్ కేసుల సంఖ్య 12 నుంచి 56కు పెరిగింది. అలాగే ఈ ఏడాది జనవరి నుంచి 2 కోవిడ్తో మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మరణాలు ముంబై నగరంలో నమోదయ్యాయని, మరణించిన 2 ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారని తెలిపారు. ఇక జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 6066 స్వాబ్ నమూనాలను పరీక్షించగా వాటిలో 106 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ పాజిటివ్ కేసులో అత్యధికంగా 101 కేసులు ఒక్క ముంబైలోనే నమోదు కావడం గమనార్హం. మిగిలిన కేసులు పూణే, థానే, కొల్హాపూర్ ప్రాంతాల్లో నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోవిడ్ నివారణ చర్యలు తీసుకుంటున్నారు. ఇక దేశంలో అత్యధికంగా కేరళలో 95 కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. అమెరికాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హెల్త్ టెక్నాలజీ స్టార్టప్ సహస్థాపకుడు, భారత సంతతికి చెందిన అక్షయ్ గుప్తా దారుణ హత్యకు గురయ్యారు. ఈ నెల 14న అక్షయ్ గుప్తా టెక్సాస్లోని క్యాపిటల్ మెట్రో బస్సులో వెళ్తుండగా దీపక్ కందేల్ అనే మరో భారతీయుడు అతడిపై పదునైన కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అక్షయ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు నిందితుడు దీపక్ కందేల్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అక్షయ్ గుప్తా గొంతులో కత్తి దింపింది తానేనని నిందితుడు ఒప్పుకున్నాడు. అతడు అక్షయ్ గుప్తా అచ్చం తన మావయ్యను పోలి ఉన్నాడని, అందుకే అతడిపై దాడి చేశానంటూ నిందితుడు దీపక్ కందేల్ పేర్కొన్నాడు. ఈ మేరకు అతన్ని అరెస్ట్ చేసిన టెక్సాస్ పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొన్నటి వరకు యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా మధ్య వర్తిత్వం చేయడంతో ఈ యుద్ధం ఆగిపోయింది. అయినప్పటికీ పాకిస్తాన్ దొంగదెబ్బ తీస్తూనే ఉంది. అటు ఇండియా కూడా సరైన సమాధానం చెప్తూ పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తోంది. అయితే ఇలాంటి ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ దేశంలో రాహుల్ గాంధీ పేరు ట్రెండింగ్లోకి వచ్చింది. ప్రతిరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాకిస్తాన్ హెడ్లైన్స్లో నిలుస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా మోడీ ప్రభుత్వాన్ని తరచూ ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీ. పాకిస్తాన్ దాడిలో రఫేల్ విమానాలు ఎన్ని నష్టపోయాయో సమాధానం చెప్పాలని ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్న నేపథ్యంలో దీన్ని పాకిస్తాన్ మీడియా, సోషల్ మీడియా వారియర్స్ ఆయుధంగా మార్చుకుంటున్నారు. రాహుల్ గాంధీకి సపోర్ట్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో పాకిస్తాన్లో రాహుల్ గాంధీ పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది.
పారిస్లో ఈ నెల 13వ తేదీన అట్టహాసంగా 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫ్యాషన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే ఈ వేడుక ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఈసారి ఈ వేడుకలో కొందరు స్టార్స్ తొలిసారి సందడి చేయబోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు ఇండస్ట్రీలకు చెందిన తారలు రెడ్ కార్పెట్ పై విభిన్న వస్త్రధారణలతో అడుగులు వేసి ఆకట్టుకున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తొలిసారి కేన్స్ లో మెరిశారు. జాన్వీ కపూర్, ఇషన్ కట్టర్ జంటగా నటించిన హోమ్ బౌండ్ సినిమా ప్రీమియర్ జరుపుకోగా దానికోసం జాన్వీ కేన్స్ లో తొలిసారి అడుగు పెట్టింది. ఇక ఈ వేడుకలో జాన్వీ లుక్స్ చూపులను కట్టుపరేసింది. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియాని రూపొందించిన మెటాలిక్ పింక్ కలర్ ప్రీ డ్రెప్డ్ సారీతో రెడ్ కార్పెట్ పై నడిచి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. అంతేకాదు తన లుక్ తో అతిలోక సుందరి శ్రీదేవిని గుర్తు చేశారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ కేన్స్ లుక్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. కాగా ఈ ఏడాది కేన్స్ కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం హోమ్ బౌండ్ కావడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమాగా హరిహర వీరమల్లు రాబోతోంది. జూన్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే నిర్మాత ఏఎం రత్నం ప్రకటించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ను చిత్ర బృందం భారీ స్థాయిలో చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తుండటంతో నార్త్ లో భారీ ఈవెంట్ నిర్వహించాలని భావిస్తున్నారట. ముంబై వేదికగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ తో పాటు మరో స్టార్ హీరోను గెస్ట్ గా తీసుకురావాలని నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ కు చిరంజీవి, సల్మాన్ ఖాన్ తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ నేపథ్యంలోనే చరణ్ ద్వారా సల్మాన్ ను ఈవెంట్ కు గెస్ట్ గా పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే నిజమైతే అటు హిందీలో ఇటు తెలుగులో వీరమల్లుకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం ఖాయమని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇవాల్టి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడతాయి. ముంబై వాంఖండే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. ఇప్పటికే గుజరాత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ కు వెళ్లాయి. 4వ స్థానం కోసం ముంబై ఇండియన్స్ అలాగే ఢిల్లీ పోటీ పడుతున్నాయి. ఇందులో ఎక్కువ పాయింట్లు ఉన్న జట్టు నేరుగా వెళ్తుంది. అయితే ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో పోరు రసవత్తరంగా ఉండనుంది. ఖచ్చితంగా ఈ రెండు జట్లు కూడా గెలవాల్సిన పరిస్థితి. అయితే ముంబై సొంత గ్రౌండ్ కావడంతో ఆ జట్టుకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తున్నారు. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డు నమోదు చేసుకున్నాడు. అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా మరో రికార్డు నమోదు చేసుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని. అవలీలగా సిక్సర్లు కొట్టే మహేంద్ర సింగ్ ధోని ఇప్పటి వరకు టీ20లలో 350కి పైగా సిక్సర్లు కొట్టాడు. ఇలా టీ20 హిస్టరీలో 350కి పైగా సిక్సర్లు కొట్టిన 4వ భారత ఆటగాడిగా సరికొత్త రికార్డు నమోదు చేశాడు మహేంద్ర సింగ్ ధోని. అంతకుముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అలాగే సూర్యకుమార్ యాదవ్ ఈ రికార్డు నమోదు చేసుకున్న ఇండియన్ ప్లేయర్లుగా ఉన్నారు. అయితే ఈ ముగ్గురి తర్వాత మహేంద్ర సింగ్ ధోని 4వ స్థానాన్ని సంపాదించుకున్నాడు. భారతీయ ఎయిర్టెల్, గూగుల్ టెలికాం కస్టమర్లకు గుడ్ న్యూస్ ప్రకటించాయి. గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ సబ్స్క్రిప్షన్ సేవలను ఉచితంగా అందించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వెల్లడించాయి. ముఖ్యంగా వైఫై పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు అదనంగా స్టోరేజ్ సౌకర్యం అందించేందుకు గూగుల్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఎయిర్టెల్ తెలిపింది. గూగుల్ సబ్స్క్రిప్షన్ ద్వారా ఎయిర్టెల్ వైఫై పోస్ట్ పెయిడ్ వినియోగదారులు అదనంగా ఖర్చు చేయకుండా 6 నెలల కోసం 100 GB గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ వినియోగించుకోవచ్చు. కానీ ఈ స్టోరేజ్ ని 5గురితో మాత్రమే షేర్ చేసుకోవాల్సి ఉంటుందని ఎయిర్టెల్ పేర్కొంది. అర్హత కలిగిన సబ్స్క్రైబర్లు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ తో లాగిన్ అవ్వడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. 6 నెలల తర్వాత స్టోరేజ్ కావాలంటే అదనంగా 125 చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్ సబ్స్క్రిప్షన్లు కొనసాగించకూడదని అనుకుంటే వారు గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ వదులుకుంటే సరిపోతుంది. స్టోరేజ్ సదుపాయాన్ని ఆండ్రాయిడ్, iOS యూజర్లు వాడుకోవచ్చు. గూగుల్ భాగస్వామ్యంతో కస్టమర్ల కోసం ఈ సదుపాయం అందించడం సంతోషంగా ఉందని ఎయిర్టెల్ CEO సిద్ధార్థ్ శర్మ తెలిపారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు Politicos Media. This is Kirtana signing off. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.